వెల్కమ్ టు లైవ్ షో. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని కంట్లో వేసేటువంటి చుక్కలకు మాత్రం అనుమతి నిరాకరించింది. అలాగే కరోనా వైరస్ నిరోధానికి కూడా ఇది పనిచేస్తుంది అన్న దాని మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది, కమిటీకి అప్పచెప్పింది. సో ఇప్పటి వరకు కూడా గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో దీని మీదే చర్చ జరుగుతోంది. ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి అనుమతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుర్వేద ఏం తేల్చింది, CCRAS ఏం తేల్చిందన్న దాని మీద ఏ నివేదిక వస్తుందన్న మీద చాలా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే కంట్లో వేసే డ్రాప్స్ కి ఎందుకు నిరాకరించింది? ప్రస్తుతం సాచురేషన్స్ పడిపోతున్న ఎమర్జెన్సీ పేషెంట్స్ కు ఇమీడియట్ గా రికవర్ అవుతున్నారు అన్న నేపథ్యంలో కంట్లో వేసే చుక్కలకు ఎందుకు నిరాకరణ చెప్పింది అన్న దాని మీద ఇంకా పరిశోధన చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. లైవ్ షోలో వీరమాచినేని రామకృష్ణ గారు ఉన్నారు. వారు కీటో డైట్ ద్వారా ఫేమస్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా సుపరిచితం. మొత్తానికి ఏపీ గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ కంట్లో వేసే డ్రాప్స్ కు సంబంధించి ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది, నివేదికలు అందాల్సి ఉంది. ఇంకా 2-3 వారాలు పడుతుంది అంటున్నారు. మరి కీలకమైన కంట్లో వేసే డ్రాప్స్ చుట్టూనే మళ్లీ చర్చ మొదలైంది. ఎందుకంటే హానికర పదార్థాలు లేవంటూనే దానికి అనుమతి ఇచ్చారు. హానికర పదార్థాలు లేనప్పుడు ఎందుకు కరోనా నిరోధించడానికి ఇది మందుగా పనిచేస్తుంది అని భావించలేమని ఎందుకు చెప్పారు? కంట్లో వేసే డ్రాప్స్ ను ఎందుకు స్టాప్ చేశారు? దానికి ఇంకా నివేదికలు రావాల్సి ఉందని ఎందుకు చెప్తున్నారు? దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు వీరమాచినేని రామకృష్ణ గారు. ఆయన అందరికీ కూడా సుపరిచితులు, కీటో డైట్ ద్వారా ఫేమస్ అయ్యారు. వెల్కమ్ టు అవర్ షో అండి రామకృష్ణ గారు. నమస్తే. నమస్తే రామకృష్ణ గారు, గత కొద్ది వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పెద్ద ఎత్తున డిబేట్ చూస్తూనే ఉన్నారు. ఆనందయ్య గారి మందుకు సంబంధించి కాదు, ఇది ఆయుర్వేదం అంటారు, నాటు మందు అన్నారు. దీనికి డిపార్ట్మెంట్ ఆయుష్ రంగప్రవేశం చేసింది, అలాగే CCRAS. ఇప్పుడు మొత్తం నివేదికలు అన్ని తేల్చింది ఏంటండి? హానికర పదార్థాలు లేవన్నది ఫస్ట్ లోనే చెప్పారు కదా, కానీ ఎందుకు మళ్ళీ కంట్లో వేసే డ్రాప్స్ స్టాప్ చేశారు? ఓవరాల్ ఈ ఎపిసోడ్ మీద మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినపడుతుంది సార్. రైట్. ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందమ్మా, ప్రజలకు కావాల్సింది అలోపతిక్న లేదా ఆయుర్వేదిక లేకపోతే ఇంకోటని కాదమ్మా, నాటు మంద ఇంకోటి కాదు. ప్రజలకు తగ్గాల్సింది కావాలి, భరోసా కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అలోపతి మొత్తం సిస్టమ్ వ్యవస్థ అంతా, పెద్ద వ్యవస్థ అంతా కుప్పకూలిందమ్మా. ఆల్రెడీ వాళ్ళు 4 పేర్లు చెప్పారు. హైడ్రాక్సిక్లోరోక్విన్, 5-FeRR అని, రెమిడిసివిర్ అని, అట్లనే ప్లాస్మా థెరపీ అని ఒక 4 దేవుళ్ళు సృష్టించారు. ఆ 4 దేవుళ్ళు అబద్ధాన్ని తేలిపోయిందమ్మా. దాంతో ఏమైంది, వీటి పేరు చెప్పి లక్షల కోట్లు దోచేశారు మా ప్రజల దగ్గర నుంచి పైన మందుల వ్యవస్థలో. సో అన్ని ఫెయిల్ అవుతున్న పరిస్థితుల్లో, గవర్నమెంట్లు చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో ప్రజలకి ఏదో చిన్న ఆధారం దొరికి తెలియనట్టు ఆనందయ్య గారిది మందు పనిచేస్తుందంట. నిజానికి పనిచేస్తున్న నిర్ధారణ కూడా కాలేదమ్మా. ఇప్పుడు మీరు ఇందాక నిర్ధారణ చెప్తున్నారు, నేను సబ్జెక్టు కరెక్షన్ చెప్తున్నాను. అది నిర్ధారణ కాలేదమ్మా. ఇంకా కాకపోతే ఏంటంటే మౌత్ టాక్ మీద విపరీతంగా ప్రజలు వెళ్ళారమ్మా. గవర్నమెంట్ ఏం తేల్చింది, మందు మూలన హానికరం లేదని తేల్చింది. హాని అయితే లేదు కదా, ఖచ్చితంగా హాని అయితే లేదు కదా. ఇప్పుడు ఈ స్టెరాయిడ్లు ఇస్తే సైడ్ ఎఫెక్ట్ లోనే ప్రూవ్ అయింది. మరి ఇక్కడ బ్లాక్ ఫంగస్ రావడానికి ఇవాళ 12,000 మంది ప్రాణాలు అరిచేతులు పెట్టి కూర్చున్న కారణం మందులు దోపిడీనే కదా. అదైతే అర్థమైంది కదా, మందులు రాంగ్ ఇవ్వటం కదా. ICMR నుంచి ప్రోటోకాల్ లేకపోవటం వలన, ఎవరెస్ట్ వచ్చినట్లు డోసులు ఇవ్వటం వలన జరిగిన పొరపాటే కదా. ఈయన మందులు లేదని తేల్చింది. అసలు ఒక ఉత్సాహం చూస్తున్నానమ్మా నేను మీడియాలో గానీ, ఒక సెక్షన్ ఆఫ్ దీంట్లో గానీ, ఆనందయ్య ఎప్పుడు అయిపోతాడా, ఎప్పుడు చేస్తాడని కూర్చున్నాడు. ఆనందయ్య గారు మన సమాజం కలిగిన లాభం ఏంటి తెలుసమ్మా, ప్రజలకు ఒక భరోసా వచ్చిందమ్మా. 2 భరోసాలు ఇచ్చింది. ఒకటి, పర్లేదులే నాకేమన్నా వస్తుందని ఆందోళన పడి, ఆందోళనకి ఇమ్యూనిటీ 75% చంపేసుకుని భయపడతా బతికేవాడికి, పర్లేదులే ఆనందయ్య అనేవాడు పనిచేస్తుందంట అనే కాన్ఫిడెన్స్ ఈ మామూలు వాళ్ళు కూడా వచ్చి సగం ఇమ్యూనిటీ పెరిగిందమ్మా. రెండోది ఏంటంటే వైద్యులుండే దోపిడీ. ఇవాళ కరోనా వస్తే 5 లక్షలు 10 లక్షలు పెట్టుకునే స్తోమత లేని వాళ్ళందరూ మేము చచ్చిపోవాల్సిన అనుకున్న టైంలో ఆనందయ్య మందు రిలాక్స్ వచ్చింది. ఇప్పుడు హానికరం లేనప్పుడు అది వదలటం ఎటువంటి తప్పు లేదు, మా ప్రజలు ఇష్టమే తీసుకుంటే. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా గానీ లేదా కొన్ని హేతువాద వర్గాల వాళ్ళు కానీ ఏంటో గిలగిలగల పిల్లదచ్చిన మేకలాగా గిలగల గింజుకుంటున్నారమ్మా. శాస్త్రం 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 ఆనందం మందుకే కావాలా, అలోపతికి వద్దా? ఇవాళ జరిగిందమ్మా, వాళ్ళు ఒక సంఘటన చెప్తాను. కోటయ్య గారని రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆనందం మందు తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు, మీరు చూశారు. ఆయన చనిపోయాడంట. ఇక చూసుకోండి, మన శవాల దగ్గర డప్పులు వేసినట్టు వీళ్ళంతా ఎంత ఎగిరారంటే అదో పండగ వాతావరణంలాగా సృష్టించారమ్మా. ఏంటి, ఏదో బండారం బయట పెట్టినట్టు, హేతువాదులతో తడుముకున్నట్టు. నిజానికి న్యాయంగా ఆలోచించండి. ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య గారు ఎన్నాళ్ళు మందులు వాడాడు? ఆనందయ్య గారి దగ్గర 1 రోజు వాడాడు. మిగిలిన 10 రోజులు ఆయన వాడింది అలోపతినేగా. ఆయన చనిపోయింది కూడా హాస్పిటల్లోనేగా. వీళ్ళు చెప్పిన భాష ప్రకారం, హేతువాదులు మాట్లాడే దొంగ హేతువాదులు చెప్పే భాష ప్రకారం ఆనందయ్య మందు చట్నీ అన్నారు.
చట్నీ హాని ఏం చేయదు కదా. హాని చేయని చట్నీ కనుక తీసుకున్నాడికి మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాడు, మీ వైద్యంతోనే కదా చనిపోయింది. పాయింట్ నెంబర్ 2, ఇవాళ మీరు ఆనందయ్య మందు వాళ్ళు డెత్స్ అని లెక్కేస్తున్నారు. అదే నెల్లూరు జనరల్ హాస్పిటల్లో ఆనందయ్య మందు తీసుకున్న వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారు? దానికి బాధ్యులు ఎవరు? గద్వాడలోనో, హైదరాబాద్ లోనో, గుంటూరులోనో, గూడూరులోనో, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లోనూ, గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతో మంది 10% లంగ్ ఇన్ఫెక్షన్ వాళ్ళు కూడా జాయిన్ అయి చచ్చిపోతున్నారు. బాలసుబ్రహ్మణ్యం చంపేశాం, హత్య అదేదండి, తిరిగిలే తీసేయండి. ఒక వ్యక్తిని సామాన్య పరిస్థితుల్లో మీ దగ్గరికి వెళ్తేనే మీరు బతికించలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు, దానికి ఏదో 100 వంకలు చెప్పినప్పుడు ఆనందయ్య మూలమని చచ్చిపోయి మీరు పోస్ట్ మార్టం చేసి నిర్ధారించారా? ఎందుకలా ఎగురుతున్నారు? ఆనందయ్య 1 రోజు చేశాడు, అల్లోపతి 15 రోజులు చేశాడు. కారణం చెప్పండి, మీరు ఆనందం మీద ఎలా దోస్తారు? బతికితేనేమో అల్లోపతి, ఇదే బతుకుంటేమనేవాళ్ళు మీరు హాస్పిటల్లో అంటే రామకృష్ణ గారు, శాస్త్రానికి సైన్స్ కి ఫైట్ అనేది ఇవాల్టిది కాదు. గతంలో మీరు కూడా చాలా పెద్ద ఎత్తున సవాల్స్ విసిరారు. కానీ ఇప్పుడు కావాల్సింది కరోనాకు కరెక్ట్ అయిన మందు. ఆనందయ్య అనేది కేవలం ఒక మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది. కంట్లో డ్రాప్స్ వేయగానే ఒక స్టిమ్యులేషన్ వస్తుంది, దాంతో సాచురేషన్ పెరుగుతుంది తప్ప ఇది అశాస్త్రీయం అని సిద్ధ వైద్యానికి బద్ధ వ్యతిరేకులు అనే మాట. అంటే ఒకటి ఉందమ్మా, మీరు కూడా ఒకటి గమనించాలమ్మా. నేను ఆల్టుగెదర్ ఆయన సంబంధించిన కంట్లో ఇది మీరు అందరూ అర్థం చేసుకునే తప్పు మాట ఏంటంటే, మొత్తం మీడియా కానీ ఇప్పుడు మీ దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్ రాంగ్. అయితే ఆనందయ్య లేకపోతే అలోపతి అంటేంటి? అలోపతి మంచమే పడుకున్నాడికి ఆడు ఎలాగో నమ్ముతున్నాడు కాబట్టి ఆడు పెట్టి ఆక్సిజన్ పెడితే ఆనంద మందు కూడా పడేయండి. ఈ రెండింటి కారణంగా ఆడు లెవెల్స్ అన్ని కాన్ఫిడెన్స్ తో పక్కన ఆనందం నమ్ముతాడు, ఆక్సిజన్ నమ్ముతాడు. ఇది పుణ్యం పురుషార్థం 2 ఉన్నట్టు లేస్తాయి కదా. మీరు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అయితే ఆనందయ్య లేకపోతే అలోపతి అంటున్నారు. 2 పరిష్కరించలేనప్పుడు ఆ పేషెంట్ ఏమవుతాడమ్మా చెప్పండి? వై డోంట్ మిక్స్ బోత్? ఎందుకుని? అది పేషెంట్ ఇష్టమైనప్పుడు. ఇప్పుడు మీరేమో చెప్తున్నారు చట్నీ అంటున్నారు. ఇప్పుడు ఇవాళ కరోనా ట్రీట్మెంట్ కోసం వెళ్తే హాస్పిటల్ ఏం పెడతారమ్మా? ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, పుల్కా పెడుతున్నారు. అలానే పేషెంట్ కాన్ఫిడెన్స్ కోసం ఆనంద మందు కూడా కిళ్ళి కట్టినట్టు కట్టి ఒకటి పెట్టండి. మరి కంట్లో పిండటం సంగతి పక్కన పెడితే అతను ఇష్టమైతే చూడండి, దాంట్లో ఒక టెస్ట్ అయితే తేలిపోదు కదా. ఇప్పటిదాకా ఎందుకు? అయినా ఇదేం టెస్ట్లు అమ్మా, దిక్కుమాల టెస్ట్లు, బుర్రా బుద్ధి లేకుండా. టెస్ట్ అంటే ఏంటో తెలుసమ్మా? ఇలా 100 మంది మీద చేసి కొట్టు చావటం కాదమ్మా. 20 మందో 50 మందిలో క్రానిక్ పేషెంట్లు తీసుకోవాలి. నిమ్స్ లోనో కూర్చోవాలి ఆనంద్ గారు అని టీము. 20 మందిని చూడండి, క్రానిక్ పేషెంట్ల దగ్గర నుంచి లెటర్ తీసుకుంటారు, బంధువుల దగ్గర నుంచి. ఎలాగూ డెత్ అని చెప్పిన 50% లంగిపోయినాళ్ళని ఆయన పెట్టేది పెడతారు. మందు ఏం పెట్టుకుంటారు. ఒకవేళ సక్సెస్ అయిందనుకోమ్మా, ముందు తలుపు తీసుకొచ్చి ప్రపంచం మొత్తాన్ని చెప్తారు. లేదు సక్సెస్ అవ్వలేదనుకో, ఎలాగో అల్లోపోతలేని పోయేదే కదా, వెనక తలుపు తీసి బయటకు వెళ్ళిపోతారు. సింపుల్ గా అయిపోయేదానికి దీని మీద డిస్కషన్లు, చర్చలు ఇన్ని పెట్టి అయ్యిందా లేదా ఎలా తెలుస్తుందమ్మా? రైట్, మాట్లాడదామండి. రామకృష్ణ గారు మనతో పాటు భాస్కర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, ఆయుర్వేద రంగ నిపుణులు, రిటైర్డ్ ప్రొఫెసర్. నమస్కారం అండి భాస్కర్ గారు. భాస్కర్ గారు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము ఆల్మోస్ట్ ఆనందయ్య గారి మందుకు సంబంధించి దీని ఆయుర్వేదంగానే పరిగణించాలి, ఎటువంటి హానికర పదార్థాలు లేవని గతంలో మీరు చెప్పారు. కానీ ఇప్పుడు కంట్లో వేసే డ్రాప్స్ కు సంబంధించి ఎందుకు అనుమతి రాలేదు? దీనికి ఇంకా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్స్ కి స్పెషల్లీ కంట్లో వేసే డ్రాప్స్ వల్లే రికవరీ ఉందంటున్నారు. ఏంటి అసలు ఆయుర్వేద స్టాండర్డ్స్ ఏంటి, విధి విధానాలు ఎలా ఉంటాయి? అమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. మొదటి నుంచి ఆనందయ్య గారి మందు నుండి మందు ఎప్పుడైతే కాంట్రవర్షియల్ స్టేజ్ లోకి పోయిందో ఆ స్టేజ్ నుండి కూడా నా అన్ని డిబేట్స్ లో, ఎస్పెషల్లీ ఎన్టీవీతో మొదటి నుండి చెప్తున్నది, ఆనందయ్య గారు చెప్తున్నటువంటి మందు, దానిలో ఉండేటువంటి 18 రకాలైనటువంటి వన మూలికల ఔషధాంశాలన్నీ కూడా చరక సంహిత, సుశ్రుత సంహిత, ఆయుర్వేద గ్రంథాలలో నిశితంగా వర్ణింపబడి ఉన్నవి. వాటిని వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యులు తరతరాలుగా వాడుతున్నటువంటి వనమూలికలు కాబట్టి ఇది ఆయుర్వేద మందుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇది ఆయుర్వేదకు మందే అని కుండబద్దలు చెప్పినట్టుగా చెప్తున్నా. ఆయుర్వేద శాస్త్రం అనేది తరతరాలుగా, వేల సంవత్సరాలుగా ఒక ఎక్స్పీరియన్స్డ్ సైన్స్ గా వచ్చినటువంటి శాస్త్రం ఇది. ఆయుర్వేదం అనేదే సైన్స్ ఆఫ్ లైఫ్. అన్ని సైన్సెస్ కి, మోడర్న్ సైన్స్ అయితేనేమి, హోమియో అయితేనేమి, యునాని అయితేనేమి, సిద్ధ అయితేనేమి, అన్ని ఔషధ అన్ని వితరణ చేయగలిగి ఉండేటువంటి శాస్త్రాలన్నిటికీ ద సైన్స్ ఆఫ్ మదర్ సైన్సెస్ టు ఆల్ అదర్ మెడికల్ సైన్సెస్ అనేటువంటిది ఇది నిర్వివాదాంశమైనటువంటి విషయం.
ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి శాస్త్రం కాబట్టి ఆనందయ్య గారు తయారు చేసినటువంటి వనమూలికలు ఆయుర్వేదిక్ వనమూలికలు కాబట్టి ఇది ఆయుర్వేదిక్ మందుగా పరిగణిస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనకు నేత్రములో డ్రాప్స్ అనేటువంటిది కొంత కాంట్రవర్షియల్ ను రేజ్ చేసినటువంటిది. అయితే దాని మీద కూడా మా ఆయుర్వేదిక నిపుణులు, మేము కూడా పర్సనల్ గా యాజ్ ఏ సీనియర్ సైంటిస్ట్ ఆఫ్ ఆయుర్వేద నేను కూడా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దానిలో వాడేటువంటి ముల్ల వంకాయ గుజ్జు అయితేనేమి, తోక మిరియాలు అయితేనేమి, హనీ తేనె, వీటి యొక్క సమ్మిశ్రస్తాన్ని అక్యూయస్ ఎక్స్ట్రాక్ట్ తీసినప్పుడు తప్పకుండా అంజనాది కర్మలు అనేటువంటి ప్రక్రియలు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. కంటి ద్వారా ఆయుర్వేదంలో అంజనాది ప్రక్రియలు చెప్పబడ్డాయి. అట్లాంటి ఒక ఔషధమే మనకు ఈ ఆనందయ్య గారు చెప్పినటువంటి కంటిలోని చుక్కల మందు. కాకపోతే ఇక్కడ కాంట్రవర్సీ మనకు సిసిఆర్ఏఎస్ కు గాని ఆయుష్ సంస్థలకు గాని ఎందుకు వచ్చిందంటే, ఇది లాంగ్ రన్ లోపల ఏమైనా దుష్పరిణామాలు ఉందా, ఏమైనా కార్నియల్ ఒపాసిటీని చేస్తుందా, ఏదైనా ఆప్టిక్ నర్వ్ మీద ఏదన్నా దుష్పరిణామాలు ఉంటాయనే కాంట్రవర్సీ తప్పిస్తే ఈ మందు పనిచేస్తుంది అనేటువంటిది ఆయుర్వేదిక్ వైద్యులుగా మేమే కాదు, ఆధునిక వైద్యులు కార్డియోథొరాసిక్ సర్జన్స్ కూడా ఈ మందు ఏదో రకంగా ఇట్ ఈస్ క్రియేటింగ్ సర్టెన్ స్టిమ్యులస్ ఆన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్కులర్, వైస్ వర్సా, హీమోపోయిటిక్ సిస్టమ్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది మనము కొంత శాస్త్రీయ తర్జన భర్జనల మధ్య ఆఫ్థాల్మిక్ ఫిజిషియన్స్, సర్జన్స్ అయితేనేమి, ఆయుర్వేద నిపుణులు, కంటి వైద్య నిపుణులు అయితేనేమి, తర్వాత అత్యున్నతమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ భాస్కర్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కావచ్చు, సిసిఆర్ఏఎస్ కావచ్చు, ఏం తేల్చినట్టు? అంటే ఒక మందుకు శాస్త్రీయత ఏ మేరకు ఉంది, దాన్ని వేసుకోవచ్చా, ఎలాంటి హానికర పదార్థాలు లేవు అని వదిలేశారు. కానీ కరోనా నిరోధిస్తుందని మాత్రం ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? మళ్ళీ ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయినట్టే కదా. చాలా దిస్ ఈస్ వెరీ గుడ్. ప్రజలందరూ సంతృప్తి పడి ఆనందిస్తున్న తరుణం లోపల ద రియల్ కాంట్రవర్సీ మీరు వేసిన ప్రశ్నలో ఉందమ్మా. ఇది దుష్పరిణామాలు లేని ఆయుర్వేదిక్ మందని ఇంత ఒత్తిడి మధ్య కేంద్ర సంస్థలైతేనేమి, రాష్ట్ర ఆయుష్ సంస్థలైతేనేమి వాటిని నిర్ధారించాయి. కాకపోతే ఇది కరోనాకు మందు కాదు అనేటువంటిది వాళ్ళు నిర్ద్వందంగా చెప్పారు. అమ్మ, దీనిలో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ మందును ట్రెడిషనల్ మెడిసిన్ గా తీసుకోవచ్చు, ఆయుర్వేదిక్ మెడిసిన్ కింద 100% కన్సిడర్ చేయొచ్చు. అయితే బిఫోర్ కన్సిడరింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ డ్రగ్ లైసెన్స్ రావాలి అంటే 2 ఆస్పెక్ట్స్ లోపల డ్రగ్ లైసెన్స్ రావాలమ్మా. 2 ఆస్పెక్ట్స్ లోపల డ్రగ్ లైసెన్స్ రావాలా. ఒక డ్రగ్ లైసెన్స్ ఏంటంటే శాస్త్రీయ ఔషధంగా దీన్ని తీసుకోవచ్చు. శాస్త్రీయ ఔషధంగా దీనికి లైసెన్స్ తీసుకోవాలి అని అంటే మనకు ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఇది ఖచ్చితంగా మనకు డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ శాస్త్రాలలో చెప్పబడ్డటువంటి 100% రెఫరెన్స్ ఉండాలి. లేదా అనుభూత యోగం కింద తీసుకున్నప్పుడు మనకు ఆ యోగాలలో ఉండేటువంటి డ్రగ్స్, దాని పరిశోధనా పత్రాలు, క్లినికల్ డేటా అటాచ్ చేస్తే 4 to 6 వీక్స్ లోపల ఆ అత్యున్నత సంస్థలైనటువంటి ఆయుష్ లోపల ఆ డ్రగ్ సంస్థలు ఏదైతే ఔషధ పర్మిషన్ ఇస్తాయో ఆ సంస్థలకు తప్పకుండా దీనికి ఇస్తాయి. మాట్లాడదామండి మళ్ళీ. ఎస్ రామకృష్ణ గారు, ఏ శాస్త్రమైనా ఏ ప్రయోగమైనా అబ్జర్వేషన్ తోనే ప్రారంభమవుతుంది. ఐదర్ అది ఆధునిక వైద్యం కావచ్చు, లేకపోతే ఆయుర్వేదం కావచ్చు. ఒక అబ్జర్వేషన్, ఒక ట్రయల్స్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆనందయ్య మందు కళ్ల ముందు కనపడుతోంది, ఒక రిజల్ట్ కనపడుతోంది. కనపడినప్పుడు ఎందుకు దీని మీద కరెక్ట్ గా ఉపయోగపడుతుంది అనే క్లారిటీ ఎందుకు రావట్లేదంటారు? అంత క్రితం చాలా రకాలైనటువంటి ఆయుర్వేద మందుల ద్వారా క్యూర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన డాక్టర్ గారు బాగా చెప్పారు, వెరీ గుడ్, నేను ఆయన్ని 80% సమర్థిస్తాను. పాయింట్ ఏంటంటే, ఆనందయ్య గారు ఆయుర్వేదిక్ డాక్టర్ కాదండి, ఆయన ప్రోటోకాల్స్ తెలియదు, ఏదో వంశపారంపర్యంగా వచ్చి చేస్తున్నారు, దాని బ్యాక్గ్రౌండ్ సైన్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు.
ఇప్పుడు డాక్టర్ గారు కావాలంటే పసుపులో ఇది ఉందని, లేదా తులసిలో ఇది ఉంది, యూజనాలు ఉందని, అల్లంలో ఇది ఉందని, జింజరాల్ ప్యారడాన్ షోగాలు ఇట్లా ఫైటో కెమికల్స్ పేర్లు చెప్తారు. ఆనంద్ గారు పాపం చెప్పలేదు, ఆయన సైన్స్ తెలియదు, ఏదో అనవసరంగా వచ్చింది. ఇందులో చాలా ప్రయోగాలు జరుగుతాయి, ప్రయోగాల మీద జరుగుతాయి. ఇప్పుడు మీరు గమనించుంటారు, నాది ఇది ఏంటి ఒక రకంగా చెప్పాలంటే నాది కూడా రూల్స్ లేనిది. అంటే నేను క్వాలిఫైడ్ కాదు, నాకు ఏ విద్య లేకపోయినా 5 ఏళ్ల క్రితం మీరైనప్పుడు చూసుంటారు, నా మీద కూడా ఇలాంటి ఫైట్లు గిట్లు అన్ని జరిగినాయి. కానీ నేనేం చేశానంటే నాకు ఆనంద్ గారి తేడా అంటే ఇక్కడ తెలవాలి, ఎలా వెళ్ళాలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో తెలవాలి. నేనేం చేశానంటే అల్లోపతిక్ అనేది బేసిక్ గా తీసుకున్నానండి. వాళ్ళకి ఇప్పుడు 14 ఉందని కూడా హెచ్బిఎంసీ, వాళ్ళని 5లో పెట్టి చూపించాను, 4.5 ఇది తీసుకెళ్ళాను. సొరాసిస్ తగ్గించాను, ఎగ్జిమాల్ తగ్గించాను, బీపీ టాబ్లెట్లు భాస్కర్ గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం మీరు కంటిన్యూ చేయండి. రామకృష్ణ గారు, నా సిద్ధాంతం ఎలా ప్రూవ్ చేసుకున్నానంటే ఇవాళ సమాజంలో ఇప్పుడు డాక్టర్ గారు, ఆయుర్వేద డాక్టర్ గారు ఎన్ని చెప్పినా ఇవాళ అల్లోపతి అనేది సమాజంలో పాతుకుపోయిన అతిపెద్ద ఎస్టాబ్లిష్డ్ సైన్స్ అన్న. ఇందులో చాలా లోపాలు ఉండొచ్చు అని నేను అనుసరణ చేస్తున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇందులో తప్పులు జరుగుతాయంటే వాళ్ళ కొట్టో తిట్టో గిల్లో గిచ్చో చక్కగిల్లు పెట్టో వాళ్ళని మార్చాలని చూడాల్సిందే తప్ప మనం వేరే ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించడం సాధ్యపడదు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఈ దేశంలో ఆయుర్వేదిక్ ఆ ప్రోత్సాహం నిజంగా ఎక్కడ, ఇదొకటి చైనా ఒకటి ఘనమైన వారసత్వం ప్రపంచంలో ఇంకే దేశానికి లేదు. అలాంటిది భారతదేశం అంతా దారిద్ర్యంలో పడి, జ్ఞాన దారిద్ర్యంలో పడి మొత్తం అల్లోపతి చుట్టూ ఏలాడాం. మన అమూల్యమైన ఆయుర్వేదకం వదిలేసాం. ఇవాళ ఆయన ఎన్ని చెప్పినా అది ఎవరో ఎక్కువ మంది అంటే చేసేవాళ్ళు లేక అది అద్భుతమే. అదే చైనాలో చూడండి, ఇవాళ సెకండ్ వేవ్ అమెరికా వచ్చింది, యూరప్ వచ్చింది, యూకే వచ్చింది, ఇండియా వచ్చింది. చైనా ఎందుకు రాలేదమ్మా? అర్థమైందా? చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, అలోపతిక్ ప్రాధాన్యత ఉండదు అక్కడ. ఓన్లీ ఫిజికల్. నేను అక్కడ చైనా ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఐసీఎంఆర్ అలానే అక్కడ సిఎన్ఓ ఉంటుంది. దానికి నేను వైద్య సలహాదారుగా, గవర్నమెంట్ నియమించిన వైద్య సలహాదారుగా మాట్లాడుతున్నాను అఫిషియల్ గా. వాళ్ళు నేచర్ నమ్ముకున్నాడు. ఇప్పుడు ఈయన చెప్పే ఏదైతే ఆయుర్వేదం అంటారో అక్కడ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటారు. ప్రతిదానికి ముందు ఆయుర్వేదం వాడి అది ఫెయిల్ అయితే ఎమర్జెన్సీ సందర్భాల్లో మాత్రం అలోపతి వాడతారమ్మా. అందుకని ఆ దేశం ఆరోగ్య రంగంలో అంత ఉంది. మన దేశంలో ఇవాళ సొల్యూషన్ ఇవ్వగలిగే పరిస్థితులు ఆయుర్వేదకి లేదు. సో కాబట్టి డాక్టర్ల వ్యవస్థని నేనే ఎందుకు తీసుకున్నాను అంటే, నేనైనా గోవింద గారైనా ఆనంద గారైనా తీసుకోవాల్సిన ప్లాన్ ఏంటంటే అల్లోపతిక్ వ్యవస్థ ఆళ్లే కూర్చోబెట్టి ముగ్గులో గిల్లో గిచ్చో ఆళ్లే మార్చాలి. సో ఈ ప్రాసెస్ లోనే నేను ఛాలెంజ్లు, రకరకాల పద్ధతులు, పబ్లిక్ మీటింగ్లు, లక్షల మందితో భారీ చేయటం, వేల కొద్ది పెట్టడం, ఇక తొడగొట్టాలి అని మీకు తెలుసు కదా ఎలా కొట్టుకెళ్ళి. ఈ రోజు కూడా నేను అదే ఆఫర్ చేశాను. ఈ భూమి మీద ఎవడైనా సరే 100 సంవత్సరాల అల్లోపతి చరిత్రలో ఒక్కడికి గనక షుగర్ తగ్గినట్టు పేరు చేస్తే 2 కోట్లు ఇస్తా. నా దగ్గర 1000 మందిని పంపించండి, 1000 మందిలో నేను ఒక్కడ తగ్గించలేకపోయినా నేను 2 కోట్లు ఇస్తా. తగ్గించడం అంటే 14-15 నుండి హెచ్బిఎంసీని 5 చేయటం నిలబెట్టడం. అలానే వాళ్ళ క్యాన్సర్ తగ్గుతుంది అనే దగ్గర నుంచి నా డైట్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు సైన్స్ అంటే రుజువు చేసేదమ్మా. ఇప్పుడు ఒక వస్తువు వాడారు పదార్థం, ఒకళ్ళు 200 మందికి ట్రీట్మెంట్ చేశారు అలోపతిలో ప్రోటోకాల్ ప్రకారం 200 మంది చచ్చారు. రామకృష్ణ విధానంలో 200 మంది బతికారు ఇంకోమ్మా. రామకృష్ణ ప్రోటోకాల్ ప్రకారం చేయలేదు కాబట్టి సైన్స్ కాదంటే అట్ట రుజువయ్యి తగ్గిందే సైన్స్. ఇప్పుడు రేపు ఆనంద గారి ముందు కనుక కరోనా తగ్గితే అదే సైన్స్. ఇక ఈ పైజర్లు గీజర్లు అన్ని పడుకోవాల్సిందే చెప్పే సైన్స్ అంతా. అంటే తగ్గిందా లేదా నేను ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి అనకూడదు, నేను ఉదాహరణ చెప్తున్నా. అంటే తగ్గిన రుజువును సైన్స్ అనకుండా ఇవాళ చూడమ్మా ఆయన మీద ఎగబడే వాళ్ళంతా నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు? నేను 2 కోట్లు ఛాలెంజ్ ఆఫర్ చేశా. ఇన్నాళ్ళ నుంచి ఇంత ఛాలెంజ్ చేస్తాండి, ఒక్కడొచ్చి నాతో తలపడగలిగారమ్మా? క్యాన్సర్లు తగ్గుతా, దేశ విదేశాలు ప్రూవ్ అవుతా, లక్షల మంది కోట్ల మందికి విధానం అందితే అంటే ఇది ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా. అల్లోపతిక్ లో ఏం లేదమ్మా, డాక్టర్లను అడ్డం పెట్టేది వాళ్ళు 1% అమ్మా. అల్లోపతిక్ లో ఒక అక్రమ సంపాదన కోట్ల డబ్బులు ఉంటే 99.9% వెళ్ళేది దొంగల మందుల కంపెనీలకమ్మా. వీళ్ళు ఎటు ఆడమంటే మన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, అమెరికా ప్రెసిడెంట్లు చిట్టుకాలు మనం ఒక్కొక్క తోలుబొమ్మలు ఆడిచ్చారు చూసామా, అలా ఆడుతున్నాం ఈ వ్యవస్థలన్నీ. ఈ వ్యాక్సిన్ వాళ్ళు అమ్మటం కోసం ఎంతమంది నన్ను చంపుతారు, ఏమైనా చేస్తారు. ఇవాళ చూడండి ఎంత హైప్లు, ఎన్ని అబద్ధాలు. ఇవాళ ఆనంద గారి మందమాల పోయింది, ఏదో చర్య తీసుకొని కొంతమంది మాగారు. నేను అడుగుతున్నా, బ్లాక్ ఫంగస్ వచ్చింది ఇవాళ 12,000 మంది కళ్ళు, కాళ్ళు, ముక్కు, చెవులు పోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మోతాదు మించిన స్టెరాయిడ్స్ వాడకం డయాబెటిక్ వాళ్ళకి. మరి ఐసీఎంఆర్ ఏం చేస్తుంది? అక్కడ కూర్చుని గైడ్లైన్స్ ఇచ్చిందా? వదిలిపారేసింది. బాధ్యత లేదు, ఏం లేదు, దున్నపోతు మీద అనమాట వదిలిపారేసింది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వైద్యం చేసి అసలు ప్రోటోకాల్ లేదా ఇంతవరకు. కానీ విలువిటమ్మా, ఇండియాకి ప్రోటోకాల్ ఉందా? అసలు చచ్చిపోయిన శవాలకి కనీసం పోస్ట్ మార్టం చేస్తున్నారా? బాధ్యత ఉందా? వ్యాక్సిన్ రైట్. అల్లోపతిలో 1,00,000 ఇబ్బందులు ఉండబట్టే చాలా వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి డ్రగ్ అనేది ఏది కరోనాకు లేకపోతే కొంతవరకు ప్రజల్లో అపనమ్మకం వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజల్లో తిరిగి తన సిగ్నేచర్స్ ఆయుర్వేదం మీద నమ్మకం కలిగే తరుణంలో భాస్కర్ గారు మీకే వేస్తున్నాను క్వశ్చన్. ఐసీఎంఆర్ కావచ్చు, సిసిఆర్ఏఎస్ కావచ్చు, ఇవన్నీ వీటి
ఆ రోల్ ఏంటండి? స్పెషల్లీ ఆయుర్వేదానికి సంబంధించి వాళ్ళు వచ్చారు, ఒక పరిశోధన చేశారు, దానికి సంబంధించి హానికరమైన పదార్థాలు ఏమని డిక్లేర్ చేశారు. అసలు వీటి రోల్ ఎలా ఉండాలి? వెరీ గుడ్ అమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నిజానికి ఈ అందరికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకు కాంట్రవర్సీ రేజ్ చేసినటువంటి క్వశ్చన్ మీరు వేశారు. అసలు ఈ డ్రగ్ కు లైసెన్స్ ఇవ్వడానికి అసలు ఆయుష్ రోల్ ఏంటి, సిసిఆర్ఏఎస్ యొక్క రోల్ ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ యొక్క రోల్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్. నిజానికి ఈ కాంట్రవర్సీ లేకపోతే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మన స్టేట్ లోపల డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ కమిషనర్ గారు మన రాష్ట్రం లోపల దీని మీద లైసెన్స్ ఇవ్వవచ్చు. కాకపోతే ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒక రకమైనటువంటి పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్ అయింది. కాబట్టి ఈ కాంట్రవర్సీని కొంత శాస్త్రీయంగా పరిష్కరించుకుందామని సిసిఆర్ఏఎస్ కి రెఫర్ చేశారు. అసలు సిసిఆర్ఏఎస్ అనేటువంటి సంస్థ ఏంటమ్మా అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, a government organization which monitors all the scientific research data on par with the highest standards of the existing research standards కు అనుగుణంగా ఆయుర్వేదిక్ రీసెర్చ్ ను ఎంకరేజ్ చేసి ద క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ స్టాండర్డ్స్ ను వెలికి తీసే సంస్థ సిసిఆర్ఏఎస్ సంస్థ. మరి ఇక్కడ ఐసిఎంఆర్ యొక్క రోల్ ఏమి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటువంటిది ఇది ఒక ఇంపార్టెంట్ సిఎస్ఐఆర్ అనేటువంటి సంస్థ లోపల ఉండే 37 రీసెర్చ్ వింగ్స్ లోపల ఐసిఎంఆర్ అనేటువంటిది ఒకానొక వింగ్. దీని లోపల దాదాపు 18 విభాగాలతో ఉండేటువంటి ఈ ఐసిఎంఆర్ అనేటువంటిది డ్రగ్ రీసెర్చ్, బయో. ఆల్ రైట్ రామకృష్ణ గారు, గతంలో కూడా చాలా మంది అలోపతి వాడి ఆ తర్వాత కీటో డైట్కి వచ్చారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆప్షన్ కళ్ళ ముందు ఒక రిజల్ట్ కనపడుతుంది కాబట్టి చాలా వరకు పేషెంట్స్ అలోపతి వాడేసి మళ్ళీ వచ్చి ఆనందయ్య గారు మందు తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ కనపడుతుంది కోటయ్య గారు, ఎలా చూడాలి దీన్ని? అమ్మా మీరు అర్థం చేసుకోండి అమ్మా, ఆనందయ్య గారి మందు ఏ రకంగానూ ప్రూవ్ కాలేదు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు అక్కడ మీరు గమనించారా, అక్కడ ఆ ఊళ్ళో కూడా అందరూ మాస్కులు పెట్టుకోలేదని ఆనందయ్య గారు చెప్పలేదు. పక్కనుండే ఇప్పుడు చంగుటూరు మిరియాల తాటికి అంత సామెతలాగా ఆ ఊళ్ళో ఎవరు మాస్క్ పెట్టుకోవట్లేదు, ఆ ఊళ్ళో ఎవరికి కరోనా రాలేదు. 70-80 మంది కరోనా వచ్చింది, ఆ ఊళ్ళో 7 మంది చనిపోయారు, 5-7 మంది చనిపోయారు. ఆ ఊళ్ళో అందరూ మాస్కులు పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా 100 మందికి వచ్చింది ఆ ఊళ్ళో కూడా కరోనా. అంటే ఇలాంటి హైప్ లేకుండా చూడాలమ్మా. ఫస్ట్ ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు హైప్ చేశారో అది ఎత్తి కింద పడేసినట్టు అవుతుంది. అలా ఎలా జరుగుతుంది? వైరస్ దేవుడికైనా వస్తుంది. ఎందుకు రాదు? ఆనందయ్య గారు మందు వాడతారా? ఆనందయ్య గారు మాస్క్ లేకుండా మందుకు రాలేదంటే ఆయనకు ఆల్రెడీ కరోనా వచ్చింది. నాకు కూడా కరోనా వచ్చిపోయింది కాబట్టి నాకు వచ్చే అవకాశం చాలా తక్కువ, రాదని కాదు, చాలా తక్కువ. ఇట్ డజంట్ మీన్ నాకేదో మందు మూలని అనకూడదమ్మా. అట్లానే ఏం జరిగిందంటే మీరు ఇందాక డిస్క్లైమర్ తేల్చేస్తున్నారు, అది తేలిపోయినట్టు తేలలేదమ్మా. నేను చెప్పాను కదా, ఆ పద్ధతిలో చేసి ఎవరో ఇదిగో ఖచ్చితంగా అలోపతి కాళ్ళు 20 మందిని కూర్చోబెట్టిన బయట గుమ్మం బయట, లేదా వీళ్ళని పిలిపించి ఒక 20 మంది పేషెంట్లు అప్ చెప్పండి. ఏంటండి అసలు ఈ ఆయుష్యాలు చేసే పరిశోధన ఏంటండి? నాన్ సెన్స్ పరిశోధన. మందు చేసిన గోవింద్ నెల్లూరులో ఈయన కూర్చోబెట్టి వీళ్ళు ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తారండి ఆవిడ కూర్చుని? వీళ్ళకేం తెలుసు? ఆయనకే వదిలేయండి. 20 మంది పేషెంట్లు అప్ చెప్పండి. ఇక్కడ పాయింట్ వీళ్ళంతా వచ్చిన పెద్ద బుర్ర తక్కువ వేషాలు వేసేది ఏంటంటే దాని ఏదో శాస్త్రం అంట, దాంట్లో ఉండేవే లాగుతూ ఉంటారు. ఎందుకు లాగటం? ముందు చూడండి, 20 మంది పేషెంట్లు చచ్చిపోయాలని అప్ చెప్పండి. ఆయన ఏం చేస్తాడు చేయనియండి. ఏదో చేసింది తగ్గింది అంటున్నాడు కదా, అంగీకార పత్రాలు తీసుకునివ్వండి. తగ్గితే ప్రపంచం మొత్తం అనుసరిద్దాం దాన్ని. నాకు అప్ చెప్పండి. నేను అక్కడ కూర్చొని నెల్లూరు కూర్చొని ఒక 5 రోజుల్లో తేల్చేతల పరిస్థితి సైన్స్ ని. అరే అసలు అక్కడ కూర్చుని వాళ్ళు ఏం చేస్తారో బుర్ర అక్కడ పెట్టుకుంటారో అర్థం కాదు. దాని ఎంకమాల ఉండే పేర్లు అయితే మీకు ఎందుకయా? తగ్గించాడా లేదా? అది పాయింట్. ఆయన హస్తవాసన ఒకటి ఉంటుంది, ఒక బిర్యానీ ఒకటి టేస్ట్ గా చేస్తాడు. అట్లానే ఒక వైద్యుడి హస్తవాస ఉంటుంది. ఆ హస్తవాస ప్రకారం ఆయన కలిపే మందులు వీళ్ళు చెప్పిన ఫార్ములా మారుతున్నాము. ఆయనే చేయాలి. రామకృష్ణ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మందు వేసిన తర్వాత అది 1 రోజా, 10 రోజుల, 20 రోజుల రికవరీ ఏ విధంగా ఉంటుంది, దాని సస్టైనబిలిటీ ఏ విధంగా ఉంటుంది అన్న దాని మీద లోతైన పరిశోధన జరపాలి అని అంటున్నారు. అంటే డ్రాప్స్ వేయగానే లేచి కూర్చుంటున్నారు. ఆ సాచురేషన్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నదే ప్రశ్న. నేను 10 ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగానమ్మా. ఇవాళ డ్రాప్ చేశారు, ఇదిగానే 85-90 అయింది. వెరీ గుడ్. 90 ఎంతసేపు ఉంటుంది నేను అడిగా. ఇంటికి వెళ్ళాక 90 ఉంటుందా
డబ్బాకి పడిపోతే అప్పుడు ఏం చేస్తాడు అని. అర్థమైందమ్మా? ఈ క్వశ్చన్ ఫ్రమ్ డే 1 ఉందమ్మా. నా బోటాలను డే 1 నుంచి అడుగుతున్నాం. ఇప్పుడు నేను ఇది సమర్థిస్తున్నానంటే ఆనంద్ గారు మనం పని చేసింది వాడండి అని చెప్పలేదు. అది నా లాజిక్ కూడా అందట్లా. ముక్కులో వేస్తే అనేది కొన్ని ఉన్నాయి లాజిక్స్. కానీ అది అంత లంగు ఒక 50% డ్యామేజ్ ఉన్న లంగుని జస్ట్ చేసిన 1-2 డ్రాప్లు ఒక రోజు ఎలా లేపుతాయి? నోట్లో ఇచ్చిన మందు ఒక 20 రోజులు 15 రోజులు వాడాడు, ఇది రికవర్ అయిందంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే ఆయుర్వేదిక్ ప్రోటోకాల్ అదే. మీరు ఆయుర్వేదిక్ లో కూడా మిరకల్స్ ఏం జరగవమ్మా. ఇప్పుడు మనం ఇది అవగానే అలోపతి అవగానే ఆయుర్వేదిక్ అంటే అన్నట్టు ఆయుర్వేదిక్ లోనే ఇప్పుడు సుధారణ హెచ్ఐవి ఉంది, ఇన్ని ఉన్నాయి. ఏనాడో మన చిన్నప్పుడు నిక్కరేసుకున్నప్పుడు వచ్చినాయి కదా, దానికి ఆయుర్వేదం పరిష్కారం ఇవ్వలేదుగా. వాటిని ఇవ్వకుండా అలోపతిని అడ్డుకోలేదు, ఆయుర్వేదిక్ని అడ్డుకోలే. అయితే ఆయుర్వేదిక్ వెనకమాల దొంగల వ్యవస్థ లేదు, అలోపతి వెనకమాల దొంగల మఠాలు ఉన్నాయమ్మా. ఆ పిండారీలు మిలచులు దగ్గులు లాంటి నీచమని వ్యవస్థ ఉంది. ఆయుర్వేదిక్ లో దోచుకోరు వీళ్ళంతా, వాళ్ళే దోచుకుంటే పని. ఇప్పుడు ఇవాళ చూడమ్మా, డయాబెటిస్ అనేది ఇంత విధ్వంసం ఇప్పుడు 54% ఉందని ఆంధ్రప్రదేశ్ లో బీపీ షుగర్ దగ్గర తేల్చారు. ఇప్పుడు అది 80%కి వెళ్ళి ఒక్కడ తగ్గించగలరా వీళ్ళు? లేదు. మళ్ళీ కూర్చుని ఆ డాక్టర్ల పేరు చెప్పుకుని స్పెషలిస్ట్ అంతా కూర్చుని ఏం చెప్తారు? కూర్చొని బోర్డు సలహాలు, ఇన్సులిన్ పెంచండి, ఇన్సులిన్ డోసులు పెంచండి అని. నేనేం చెప్తాను తెలుసమ్మా? ఎనీ డాక్టర్ డయాబెటిక్ టైప్ 2 వస్తే ఒక్క టాబ్లెట్ ఇచ్చినా, ఒక్క ఇన్సులిన్ ఇచ్చినా అతను హత్యా ప్రయత్నం కింద 14 ఏళ్ళు బొక్కలు చేయాలని చెప్తున్నాను. చేయాలమ్మా, ఎక్కడ ప్రోటోకాల్ లేదు. అంత అబద్ధం, మోసం. అసలు అటువంటి సైన్సే లేదు. వీళ్ళు ఏంటంటే జనాల చెవిలో పూలెట్టడంలో చాలా ఎక్స్పర్ట్స్. మళ్ళీ ఎలా వస్తుందంటే వీళ్ళు తెలివితేటలు ఎలా వాడతారంటే అలోపతి పెద్ద సైన్స్ లో కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, డెంటిస్టులు, ఈఎన్టీ వాళ్ళు, స్కాన్లు, ఇంత పెద్ద సైన్స్ ఉంది. ఇదంతా అద్భుతమైన సైన్స్ అమ్మా. ఈ ముసుగులో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కి వైరస్లు చేసే దొంగలంతా దాక్కుంటారు. మనం కర్మగాలి వాళ్ళ కనుక ఏమైనా అన్నాం అనుకో, మా డాక్టర్లు అంటారా అని వాళ్ళ చాటును దాక్కుంటారు. ఇప్పుడు జరుగుతున్న రచ్చ కూడా చర్చ కూడా అదేనండి. ఓకే, రైట్ అండి, మాట్లాడదాము. మొత్తానికి ఆనందయ్య గారి మందుని ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి కంట్లో డ్రాప్స్ కు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది, ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది, నివేదికలు రావాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ భాస్కర్ గారు అండ్ రామకృష్ణ గారు. ఆనందయ్య మందుకైతే ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక అది ఎంతవరకు ప్రాచుర్యంలోకి వస్తుంది, ఆధునికులందరూ కూడా దాదాపు ఆయుర్వేదానికి సంబంధించి అశాస్త్రీయం అనుకుంటున్న ఈ ఫైట్ లో ఆయుర్వేదం గెలుస్తుందా లేకపోతే అలోపతి గెలుస్తుందా, ఆనందయ్య మందు ఎంతవరకు సస్టైన్ అవుతుందన్నది కాలమే చెప్పాల్సిన అవసరం ఉంది.